నమస్కారం, వెల్కమ్ టు బీటీజీ న్యూస్. ట్రంప్ హెచ్చరిక, కెనడా అమెరికా వంతెన ఓపెనింగ్ ఆపేస్తా, పూర్తి పరిహారం చెల్లించండి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాపై మరోసారి విరుచుకుపడ్డారు. కెనడా అమెరికా సరిహద్దులో నిర్మాణమైన కొత్త వంతెన గోటీ హోవే అంతర్జాతీయ వంతెన ఓపెనింగ్ ను బ్లాక్ చేస్తామని బెదిరించారు. అమెరికాకు పూర్తి పరిహారం చెల్లించే వరకు లేదా ఇరు దేశాలకు సమాన యాజమాన్య హక్కులు ఇచ్చే వరకు వంతెన తెరవనివ్వమని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వంతెన డెట్రాయిట్ నదిపై ఉంది. కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్ లోని విండర్స్ ను అమెరికాలోని మిచిగాన్ లో డెట్రాయిట్స్ తో కలుపుతుంది. భారత్ తో ఆడతాం, పాక్ నిర్ణయం. టీ20 ప్రపంచ కప్ లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ యథావిధిగా జరగనుంది. పాకిస్తాన్ ప్రభుత్వం తమ జట్టును బహిష్కరణ నిర్ణయం నుంచి వెనక్కి తీసుకుంటూ భారత్ తో మ్యాచ్ ఆడేందుకు అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయంతో క్రికెట్ ప్రేమికుల్లో ఉత్కంఠ తగ్గినట్లయిపోయింది. పాకిస్తాన్ ప్రభుత్వం సోమవారం ఈ కీలక ప్రకటన చేసింది. టీ20 వరల్డ్ కప్ లోని ఈ మ్యాచ్ ఈ నెల 15న శ్రీలంకలోని కొలంబోలో జరగనుంది. అమెరికాలో షాకింగ్ ఘటన. హైవేపై విమానం అత్యవసర ల్యాండింగ్, పలు కార్లు ధ్వంసం, గాయాలు. అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో రద్దీగా ఉన్న రోడ్డుపై చిన్న విమానం అత్యవసర ల్యాండింగ్ చేసి పలు వాహనాలను ఢీకొట్టిన దుర్ఘటన జరిగింది. ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం సమయంలో జరిగింది. ఇంజిన్ సమస్య కారణంగా పైలట్ హైవేపై ల్యాండ్ చేయాల్సి వచ్చింది. దీంతో పలు కార్లు ధ్వంసమైనట్లు పోలీసులు తెలిపారు. నరవనే జ్ఞాపకాల పుస్తకం ఒక్క కాపీ కూడా ప్రచురణకు రాలేదు. అనాధికార కాపీలపై చర్యలు, పెంగ్విన్ స్పష్టీకరణ. భారత సైన్య మాజీ చీఫ్ జనరల్ ఎంఎం నరవనే రచించిన 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకం వివాదాల మధ్య చిక్కుకుంది. ఈ పుస్తకం ఇంకా ప్రచురణకు రాలేదని, ఒక అధికార కాపీ కూడా మార్కెట్ లోనికి రాలేదని ప్రచురణ సంస్థ పెంగ్విన్ ల్యాండమ్ హౌస్ ఇండియా స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో ఆన్లైన్ లో తిరుగుతున్న కాపీలు అనాధికారికమైనవని, అవి కాపీరైట్ ఉల్లంఘన కిందకు వస్తాయని తెలిపింది. నరవనే కూడా తన పుస్తకం ఇంకా ప్రింట్ అవ్వలేదని స్పష్టం చేశారు. చివరి విజ్ఞప్తి, ఇరాన్ పై దాడి చేయండి. వీడియో విడుదల చేసి ఆత్మహత్య చేసుకున్న హక్కుల కార్యకర్త. ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో ఘోర అణచివేత జరిగిందని, దాన్ని అంతర్జాతీయ సమాజానికి తెలియజేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు విజ్ఞప్తి చేస్తూ వీడియో విడుదల చేసిన ఇరాన్ హక్కుల కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ వీడియో ఆత్మహత్య ఘటన ఇరాన్ లోని నిరసనలు, అసంతృప్తి ఎంత తీవ్రంగా ఉన్నాయో చూపిస్తున్నాయి. అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షిస్తోంది. కొండాపూర్లో 700 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా. నగరంలోని కొండాపూర్ ప్రాంతంలో అక్రమ కబ్జాదారుల చేతిలోనికి వెళ్లిపోయేందుకు సిద్ధమైన 700 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెస్ట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా విజయవంతంగా రక్షించింది. షేర్లింగంపల్లి మున్సిపల్ కార్యాలయం నుంచి మదీనాగూడ వెళ్లే మార్గంలో ఉన్న జంగమేనికుంట గ్రేవ్ యార్డ్ భూమిపై హైడ్రా అధికారులు తక్షణమే ఆపరేషన్ చేపట్టారు. విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి కీలక ఆమోదం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కలిసిన సందర్భంగా ఈ సానుకూల సమాచారం వెలువడింది. రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నం, విజయవాడలో మెట్రో రైల్ ప్రాజెక్టుల అమలుకు సంబంధించి తాజా డిపిఆర్లు కేంద్రానికి సమర్పించిన నేపథ్యంలో విశాఖ మెట్రోకు పచ్చ జెండా ఊపినట్లు మంత్రి ఖట్టర్ సీఎం కు తెలిపారు. అమెరికాలో మానవ అక్రమ రవాణాపై స్ట్రింగ్ ఆపరేషన్. తెలుగు వ్యక్తి అమెరికాలోని అట్లాంటా ప్రాంతంలో మానవ అక్రమ రవాణా, వ్యభిచార కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీసులు చేపట్టిన స్ట్రింగ్ ఆపరేషన్ 8 మందిని అరెస్టు చేశారు. జార్జియా రాష్ట్రంలోని శాండీ స్ట్రింగ్స్, డన్వుడీ పోలీస్ శాఖ సంయుక్తంగా ఈ ఆపరేషన్ ను నిర్వహించాయి. అరెస్ట్ అయిన వారిలో మరియోటాకు చెందిన సుహూరత్ రెడ్డి చాడా అనే తెలుగు వ్యక్తి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అమిత్ షాతో చంద్రబాబు భేటీలో రాజధాని చట్టబద్ధంపై చర్చ. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక భేటీ జరిగింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల 2వ దశలో అమరావతి రాజధాని అంశంపై బిల్లు ప్రవేశపెట్టేందుకు కేంద్రం ఇప్పటికే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ బిల్లుకు సంబంధించిన వివిధ అంశాలు, చట్టపరమైన ప్రక్రియలు, సాంకేతిక వివరాలపై సీఎం చంద్రబాబు అమిత్ షాతో వివరంగా చర్చించారు. హెడ్లైన్స్ ఇంతటితో సమాప్తం. Stay tuned to BTJ for exclusive updates from UK and around the world. This is Sushmita signing off.